మీరు ఆ మధ్య ఆ సినిమా సక్సెస్ మీట్లో కొంచెం వల్గారిటీగా వచ్చే విధంగా కొంచెం మాట్లాడడం జరిగింది. అంటే మీరు ఆ ఉద్దేశం లేకపోవచ్చు, ఉందో లేదో నాకు తెలియదు, అంటే బాల్ పిసుక్కోవడం అన్న దాని విషయంలో కొంచెం మాట్లాడారు. అంటే ఏంటంటే సామాజిక ఆర్టిస్ట్ అనగా కొంచెం సామాజిక బాధ్యత అన్నది ఉండాలి కదా, దాన్ని రకరకాలుగా వెళ్తుంది జనాల్లోకి, మీరు ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా పబ్లిక్ ఫంక్షన్స్లలో అన్నది నా ప్రశ్న. అది ఎంతవరకు ఏం జరిగింది, మీరు ఎంతవరకు రియలైజ్ అయ్యారు ఆ విషయంలో? నిజం సార్, బాగా రియలైజ్ అయ్యాను. అప్పుడు అలా మాట్లాడటం 100% నాదే తప్పు. వాడిన పదం చాలా రాంగ్. అంటే నేను ఇప్పుడు ఏది చెప్పినా కానీ కవర్ చేసుకోవడానికి చెప్పినట్టు అవుద్ది. ఆ బాలే కాదు ఏ బాలన్నా పిసుకోవచ్చు అనేది తీసుకునే విధానం రాంగ్. అంటే సినిమాలో వాడిన గ్రీన్ నవ్వు బాలే కాదు, మన దగ్గరలో ఉన్న ఏ బాలన్న ఉద్దేశం నాది. అది ఇంకో రాంగ్ కంటెంట్ వెళ్ళింది. తప్పు లేదు, నేను పేర్లు చెప్పకపోవటం కూడా నాది రాంగ్. ఎవరి గురించి ఎలా జరిగింది, దేని గురించి నేను అన్నాను అనేది కూడా చెప్పకపోవటం కూడా నా తప్పు. నేను అందరికీ సారీ కూడా చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఆ విషయంలో పూర్తి తప్పు నాది. ఇంకోసారి అలా నాకు కూడా తెలిసి వచ్చింది ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడకూడదని. నా వ్యవహారంలో కానీ నేను మాట్లాడే విధానంలో కానీ మార్పు రావడానికి కారణం కూడా అదొకటి. 100% నాదే తప్పు. ఇంకోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. నా కెరీర్ మొత్తంలో ఏదన్నా ఒక బ్యాడ్ ఉందంటే అది కూడా ఎందుకు ఉండాలనేది మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. కొన్ని ఉంటాయిరా పద్ధతి. అవును నిజమే. ఆ మాట్లాడిన తర్వాత ఒక అరగంటకి ప్రోగ్రామ్ అయ్యి కిందకు వచ్చిన తర్వాత ఒక విలేకరు అడిగాడు, తప్పు కదన్నా ఇలా అంటాం, తప్పే ఉందన్నా ఇలా జరిగింది కదంటే అప్పుడు నువ్వు వాళ్ళ పేరు చెప్పాలి కదా అంటే అప్పుడు ఆలోచించి కరెక్ట్, మనం ఒకటి ఊహించుకొని అనుకోవటం తప్పు. క్లారిటీ ఉండాలి. నాకు సంబంధం లేని విషయాన్ని నేను భుజాన్ని వేసుకొని నేను పెయిన్ ఫీల్ అయిపోయి ఏదో ఒక మంచిదానికి తప్పు జరుగుతుంది దాన్ని ఎత్తి చూపెడుతున్నారు అనేదాన్ని ఆవేశపడిపోయి చేయటం. చెప్తారుగా ఇలా చూపించినప్పుడు ఈ మూడు మనకే చూపిస్తాయి అనేది నిజం. సో అది ఇంట్రెస్ట్గా చెప్పింది కాదు, వాంటెడ్లీ చెప్పింది కాదు, మీరు అనుకున్న పాపం నా వల్ల ఒకళ్ళు రాశారు, నా వల్ల త్రివిక్రమ్ గారి దగ్గరుండి అలా చెప్పించారు, అందుకే ఆయన నవ్వుతున్నాడు అన్న. నిజంగా నా వల్ల అతనికి అంత బ్యాడ్ పేరు, ఆయన గురించి అలా అనుకోవటం కూడా తప్పు. నేను త్రివిక్రమ్ గారికి కూడా సారీ చెప్తున్నాను, సారీ సార్ నా వల్ల మీరు మాట్లాడారు. మళ్ళీ ఒక మంచి జోక్ చెప్పండి, ఏదైనా ఫ్రెష్ జోక్ ఆ మూడ్లోంచి బయటకు వచ్చి. లేదు మూడే ఉందండి, సరదాగా జోక్స్ అంటే చెప్పుకుంటూనే ఉంటాం. ఎక్కువ చాలాసార్లు చెప్పేసిన జోకే ఇది, కానీ నాకు జోక్ అని చెప్పడానికి ఫస్ట్ ఇదే గుర్తొస్తుంది. అది జింజల్ గారు చెప్పిన జోకు. ఒకడు కిరాణా షాప్కి వెళ్ళి టమాటాలు కేజీ ఎంత బాబు అన్నాడు. 30 రూపాయలు. అబ్బో 5 కేజీలు తీసుకుంటాను ఏమైనా తగ్గుద్దా అంటే 6 కేజీ తగ్గుద్ది అన్నాడు. ఆయన ఎంత బాగుంటాయండి అలాంటి జోకులు, ఆయన చాలా బాగుంటాయి. సినిమాలో వచ్చింది జోక్ ఇది లేదు, జనరల్గా బయట ఆయన చెప్పిన జోకు దాన్ని చాలాసార్లు నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, కానీ నాకు బాగా ఇష్టమైన జోకుల్లో అదొకటి బాగా ఇష్టమైన జోకు. అసలు ఎంత అప్పుడైతే చాలాసార్లు తలుచుకొని అవుతూ ఉండేవాళ్ళు. లొకేషన్లో కూడా బ్రహ్మానందం గారు కూడా అంత పెద్ద కమెడియన్ కదా, బయట జరిగేవన్నీ చెప్తూ ఉంటారు. ఏదైనా జోక్ జరిగితే వెంటనే ఇలా జరిగిందిరా అని ఆయన మీద ఉన్నా కానీ, ఓ రోజు పెద్ద ఆయన ఎంఎస్ గారు లేరు, ఇప్పుడు ఎంఎస్ గారు కూర్చొని ఉన్నారు, బ్రహ్మానందం గారు రెడీ అయ్యి వచ్చారు. ఆయన రాగానే నమస్తే అన్నయ్య అని చెప్పి ఇలా తిరిగి ఉన్నాడు ఇటువైపు. ఇక్కడున్న బ్రహ్మానందం గారు ఎలా ఉందిరా డ్రెస్ అన్నాడు. అదిరిపోయింది అన్నయ్య. ఇటు చూడకుండా ఆన్సర్ అడి చెప్తున్నావు ఏందాడు. చూసిన అదే ఆన్సర్ అయినప్పుడు చూడటం ఎందుకన్నా తెలుసు, నాకు తెలుసా. ఇలాంటి చాలా ఉన్నాయి అసలు. కృష్ణ భగవాన్ గారు వీళ్ళందరూ అద్భుతమైంది సార్, అసలు మంచి ప్రపంచం. ఒక 6 ఆర్టిస్టులు. ఈవి గారు లేకపోవడం వల్ల కూడా ఆ కోఆర్డినేషన్ అది మిస్ అవుతుంది సార్. ఆయన సినిమాలో ఇంతమంది కంపల్సరీ ఉండేవాళ్ళు, కూర్చొని పిక్నిక్ లా జరిగేది. ఇప్పుడు మీరంతా పాత సీనియర్ ఆర్టిస్టులతో చాలా కాంబినేషన్ చేశారు కదా, అప్పుడు ఆవుతి ప్రసాద్ కావచ్చు, ఎంఎస్ నారాయణ కావచ్చు, చాలామంది ధర్మవర సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఆ లోటు తెలుస్తుందా ఏమన్నా? 100% తెలుస్తుంది. ఇప్పుడు అంతా కొత్త జనరేషన్తో కలిసి చేస్తున్నారు. ఎట్లా తేడా ఏంటి ఇది?
ఆల్రెడీ ధర్మవరపు గారు అంటే ఒక ఇమేజ్ ఆడియన్స్ ముద్దరు పడిపోయింది మనసులో. ఆయన క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఆయన ఈ అటకారం ఉంటుంది ఆయనలో, ఆయన మాట్లాడే విధానం అబ్బో అబ్బో అని చెప్పి ఇట్లాంటి ఆయన ఆనందో బ్రహ్మ కావచ్చు. సార్ మంచి విషయం గుర్తొచ్చింది, ఆనందో బ్రహ్మ అంటే గుర్తొచ్చింది. ఏంటంటే ఒకసారి ధర్మవరపు గారు ఈటీవీకి జోక్స్ చేసిస్తున్నారు. ఈటీవీ అనగానే నేను చెప్పాను, సార్ ఒక జోక్ చెప్తాను సార్ అని. చెప్పండి అన్నారు. ఇద్దరు దొంగలు వచ్చి సుబ్బారావు అని బోర్డు ఏదో ఉంటుంది, డోర్ కొడితే ఆవిడ ఓపెన్ చేస్తుంది. సుబ్బారావు గారు ఉన్నారంటే లేడంటే లేడా మరి రమ్మన్నాడే అనగానే డే గీ అంటున్నారంటే ఆయన ఫ్రెండ్స్ ఏమో అని రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా టీ తాగుతారంటే కాఫీ తాగుతామండి, బాగా స్ట్రాంగ్గా పెట్టండి. వాడు చెప్పాడు 2-3 సార్లు మా ఆవిడ కాఫీ బాగా పెట్టుద్దిరా అని అన్నారంటే ఏదో చెప్పుంటాడులే. ఆవిడ వెళ్ళి కాఫీ పెడతామంటే వీళ్ళు టకాటకా సంచులు తీసి దొరికిన సామాన్ అంతా వేస్తా భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతుంటే ఈ టీవీ మీ టీవీ అని వస్తుంది. అవునరే అని చెప్పి టీవీ కూడా వేసుకొని వెళ్ళిపోతాం. బాగా ఏం చేసి చాలా బాగుందాయా నేను పెట్టుకుంటున్నాను అన్నయ్య, నాకు యాక్షన్ ఇస్తాడు అనుకోండి. ఆయన ఆనందం చేశారు. ఇది సినిమాలోది కదా, సినిమాలో ఫస్ట్ అక్కడ వచ్చిందా? ఆయన చేసి సినిమాలో రాలేదు. అవునా, ఈ జోక్ చూసిన. అవును, అది యాక్చువల్గా ఆ జోకు మన ధర్మవరపు గారికి చెప్పడం, ఆయన పెట్టడం. అదే ఆయన సినిమా, ఆయనదే సినిమాలో కాదు, సినిమాలో కాదు, ఆయన షూట్ చేసిన ఈటీవీకి చేసిన వాటిల్లో. ఓకే ఓకే ఓకే. అలాంటి ఆర్టిస్టులు అంటే వాళ్ళను ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు మళ్ళీ ఆ ఇమేజ్తో చేయాలంటే కష్టం కదా సార్. ఏమైనా వాళ్ళు చేసే క్యారెక్టర్లు కొన్ని మిస్ అవుతున్నాం మనం. మళ్ళీ ఆ రేంజ్ ఆ మెయింటైన్ చేసేది దొరకట్లేదు ప్రస్తుతానికి. మనకి ఆ ఏజ్ గ్రూప్ అంతా తక్కువ అయిపోయారు సార్. అలాంటి క్యారెక్టర్లు పుట్టట్లేదు, ఉన్నోళ్ళతోనే రుద్దుతూ ఉన్నాం మనం. యంగ్ కమిడియన్స్ చాలా మంది వచ్చారు, ఓ టీవీ షో ద్వారా అయితేనేమి, దాని ద్వారా చాలా మంది యంగ్ కమిడియన్స్ వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి ఎక్కువ డబ్బులు అడిగితే ఇంకోటి పెట్టుకుంటున్నారు. ఇంకోటి ఏజ్ గ్రూప్, ఆ ఏజ్ గ్రూప్ వాడు ఎంత అడిగితే అంత ఇవ్వాలి తప్పదు, ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్ తక్కువ ఉందట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది, ముఖ్యంగా ఆర్టిస్టులలో. అంటే ఇప్పుడు సపోజ్ ₹1,00,000 ఇచ్చే ఆర్టిస్ట్ అతను ఎంత ఇమేజ్ ఉన్నా కూడా అతను ఎందుకు తీసుకోవాలి, ఇవాళ వచ్చిన జబర్దస్త్ ఆర్టిస్ట్ని పెట్టేయాలి అన్నది. ఇది ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది ఇండస్ట్రీలో? అంటే ఆర్టిస్టుల పరంగా అరే తగ్గించుకోవాలా, లేకపోతే రెమ్యునరేషన్, లేదా అలాగే కూర్చొని ఉండాలా, ఎలా? అదే సార్, మనకి తప్పదంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి సార్. ఇతనే కావాలి అనేటట్టు చేసుకోవాలి సార్. ఈ క్యారెక్టర్కి ఇతనే కావాలి, బ్రహ్మానందం గారు చేస్తేనే, లేకపోతే మిగతా కమెడియన్స్ ఎవరైనా సప్తగిరి చేస్తేనే, ఇట్లా వీళ్ళు చేస్తేనే అనేది, వెన్నెల కిషోర్ చేస్తేనే, రాజేష్ చేస్తేనే అనేది క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ చేసుకోకపోతే మాత్రం 100% వెళ్ళిపోతే, లేదా మనమే తగ్గించుకోవాలి. సరే భయ్య చేస్తాను నీకు, ఓకే, సినిమా హిట్ అయిన తర్వాత ఏంటి ఏమన్నా పంపిస్తావు, మళ్ళీ ఇట్లా ట్రై చేసుకోవాలి, లేదా ఇతనే ఉండాలి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే టాలెంట్ కొదవలేదు, చాలా మంది వచ్చేస్తున్నారు. బ్రహ్మానంద గారి టాపిక్ వచ్చింది కాబట్టి, మీకు బ్రహ్మానంద గారికి మంచి రిలేషన్ ఉందంట. ఎలా కుదిరింది అది? ఏమో సార్, నేనంటే బాగా ఇష్టపడతాడు, నువ్వంటే బాగా ఇష్టం రా అంటాడు. నేను బాగా ఆరాధించేవాడిని ఆయన్ని. అలాంటి బ్రహ్మానందం గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయ్యాను. ఒక క్విజ్ ప్రోగ్రాంలో ఆయన టీవీకి క్విజ్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు, సినిమా క్విజ్ అని ఈటీవీలో చేయడానికి వచ్చారు. దాని తర్వాత సుబ్బలక్ష్మి సుధాకర్ గారు చేశారు. ఆయన రేంజ్కి ఆయన షో రామోజీరావు గారి మీద ఉన్న అభిమానంతో, ఆయనతో ఉన్న ప్రేమతో ఒప్పుకున్నారు. ఆడియన్స్ కూర్చుంటారు, ఆడియన్స్ కూడా క్వశ్చన్ అడగాలి. వీళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా, డైరెక్టర్ కూడా ఆడియన్స్కి మైక్ ఇవ్వాలి యాక్చువల్గా. అప్పుడు నేను జరిగింది చెప్తున్నా నేను, అంటే వీళ్ళు తప్పు అని చెప్పట్లేదు, నన్ను సదుద్దేశంతో అర్థం చేసుకోండి. ఆ పైన ఉన్నోడు ఎవడో ఆ పైన కూర్చున్న అతనికి బ్రహ్మానందం గారు మైక్ ఆయన నోటి దగ్గర పెట్టాలని డైరెక్టర్ చెప్తున్నాడు. ఆయన వాళ్ళకి మైక్ ఇస్తే వాళ్ళు చెప్తారు కదా, అంటే మీరు అడిగారండి మీరే పెట్టాలండి అని. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆయన చాలా ట్రై చేసి ఆయన హైట్కి, ఆ పైన ఉన్న ఆయనకి అంటే ఇంకొంచెం జరిగి ఇంకోటి మెట్టెక్కి మళ్ళీ ఇలా జరుగుతుంది సార్ అక్కడ. ఆ సిచ్యువేషన్లో అప్పటికి బ్రహ్మానందం గారు తప్ప పీక్లు ఎవరు లేరు కమెడియన్స్. 10 ఏళ్ళ క్రితం అంటే మంచి పీకు, పటాపట కొట్టుకుని ఆ రేంజ్లో ఉన్న బ్రహ్మానందం గారు అరిచారనమాట. ఒక మైక్ ఆడ పెట్టాలండి, నేనే వెళ్ళి చెప్పాలంటే ఎదుగుతుంది, నా వల్ల కాదు, నేను చైర్మన్ గారితో మాట్లాడి నేను చేయకపోవచ్చు ఇష్యూ అన్నట్లు ఏదో మాట్లాడుతున్నారు. అంటే నేను ఊహించుకుంటున్నాను ఏం మాట్లాడారు అనేది. కానీ ఒక రగడ అయితే, ఒక చిన్న ఇదైతే జరుగుతుంది. నా దేవుడికి ఎంత కోపం ఉంటుంది.
ఇంత నవ్వించే ఆయన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అని రెండు వైపులో కోపం వస్తుంది. దాని తర్వాత మళ్ళీ బ్రహ్మానందం గారు పరిచయం అవడం, ఇద్దరం కలిసి చేయటం, మా కాంబినేషన్లో దరిదాపుగా అన్నీ మంచి కాంబినేషన్ చేసాం. కింగ్ అప్పుడు కానివ్వండి, మిగతా అప్పుడు బాగా బాండింగ్ ఏర్పడింది. ఏదున్నా నేను ఓపెన్గా అడుగుతాను. నేను ఆయన కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటాను. బాగా తెలివైన ఆయన, బాగా పుస్తకాలు చదివిన అతను, జీవితం గురించి బాగా చదివిన అతను, ఎలా జాగ్రత్తగా ఉండాలి, లైఫ్లో ఎలా ఉండాలి. నేను కొత్త మాటలు నాకు నోటిదోలు ఎక్కువ ఉండేది, అది కొంత కంట్రోల్ చేసుకోవడానికి కారణం కూడా ఆయన. మొన్నటిదా మీరు అడిగిన ప్రెస్ మీట్గా ఆ దెబ్బతో మొత్తం సమాధి అయిపోయింది నోటిదోలు అని. అట్లా మంచి బాండింగ్. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేస్తారు. ఈరోజు జనరల్గా మొన్న 23వ తారీఖు ప్రీమియర్ జరుగుతున్నప్పుడు మార్నింగ్ ఆల్ ది బెస్ట్, నీకు అంత మంచి జరుగుద్దిరా అని చెప్పి, నువ్వు గ్యారెంటీ హిట్ కొడతావు, మనందరం కలిసి రిలీజ్ తర్వాత షో చూద్దాం కమెడియన్స్ అందరం కలిసి అన్నారు. సరే గురువుగారు అని చెప్పాను. గురువుగారు అని పిలుస్తాను. నన్ను నాకు కొడుకురా అంటూ ఉంటారు. మంచి రిలేషన్.